అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా ఆయనకి స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మా గొంతు మా వాయిస్ మీ అందరికీ వినిపిస్తుందని అనుకుంటున్నాము. మీరు వస్తే ఇప్పటి వరకు మామూలు వర్షాన్ని చూసాము, మీరు వచ్చాక పూల వర్షం కురుస్తుంది. వర్షం కోసం పూల వర్షం ఖచ్చితంగా పడాల్సిందే. ఇంకా మరి ఓకే 1 సెకండ్ అండి. పైనుంచి పూలు వేసేవాళ్ళు మరొకసారి మన అందరి తరపు నుంచి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. పేజ్ ఇవ్వండి. అండ్ అలాగే ఒక చక్కటి కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నారు. అండ్ అలాగే అను ఎప్పుడు మురళీమోహన్ గారు చెప్పే ఒక మాట చాలా చాలా విలువైన మాట. చిన్న కామన్ సెన్స్ తో ఆలోచిస్తే చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో భూమి మీద 3/4 వాటర్ ఉంటుంది, 1/4 ల్యాండ్ ఉన్నటువంటి సంస్థ. సుధీర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. మురళీమోహన్ గారు అలాగే మురళీమోహన్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి మురళీమోహన్ గారు అలాగే రామ్మోహన్ రావు గారు గట్టిగా చప్పట్లు కొడదాము చూస్తున్న వాళ్ళందరం. కంగ్రాచులేషన్స్ శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్. వెల్కమ్ బోత్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ ద మహానగ్నిర్ విశ్వాక్షర్ విశ్వతోముఖః తర్యగోర్ధమదస్యాయరస్మయస్తస్తసంతదా సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్ నక్షత్రం దేవమింద్రియం అవిరాసంజుహోతన యస్యేమా విశ్వా భువనాని సర్వా విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రియాదేవానాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనగలగడం. ముఖ్యంగా మా విజయవాడ జర్నలిస్టులు అందరి దగ్గర విజయవాడ దగ్గర నాలుగు మాటలు చెప్పే అవకాశాలు ఇచ్చినటువంటి సుధీర్ దేవినేని గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు. శ్రీకర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా అలాగే శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున సొంత ఆఫీసులో వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా కాకుండా హైదరాబాద్ రావాలని చెప్పి వారికి హృదయపూర్వకంగా అందరి సమక్షంలో అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన ఇంకా బాగా అద్భుతంగా విజయజేస్తున్నారు. అలాంటి కొత్త దీని గురించి చెప్పే ముందు నా సొంతంగా మాటలు చెప్తాను. జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ కావాలనే నాకు అందుకే నేను భవిష్యత్ పెద్దగా ఉంటున్నాను. ఇంటర్మీడియట్ 2 సార్లు పెరిగారు. మనకి వంట పట్టదు లేని చెప్పి బిజినెస్ చేసుకుందామని లో
చేద్దాం ఉంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దాం ఉంటే డ్యూటీకి లేవు. అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో కొత్త కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ బిజినెస్ అని, ఆ బిజినెస్ లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా నాకు అవకాశం. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 10 పెట్టుకోవాలి. ఆ 100 రూపాయలతో విజయవాడలో నా జీవితం ప్రారంభమైంది. చాలా ఇష్టపడి కష్టపడి పనిచేశాను. దానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు. 4 ఏళ్లలో అదే కంపెనీలో 50% షేర్ కొనుక్కోవడం. ఆ తర్వాత ఇంకా బాగా చదువుతున్న టైంలో అనుకోకుండా మెడ్రాస్ రావటం, సినిమా యాక్టర్ రావటం జరిగిపోతాయి. అలా సినిమాల్లో పనిచేసేటప్పుడు షోరూమ్ గారు నేను సినిమాలో లేక ముందు నుంచి ఆయన సినిమా యాక్టర్ కదా కాబట్టి చాలా పరిచయం. ఓటింగ్ చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్కి పూర్తి ప్రదాత రియల్ ఎస్టేట్ ఈ మాగంటి మురళీమోహన్ గారికి మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర రామ్మోహన్ గారికి, రియల్ ఎస్టేట్ మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి నా స్వాగత స్వాగతం. ప్రస్తుతం మా సంస్థ అడ్మిన్గా వ్యవహరిస్తున్న టీం అడ్మిన్ టీంకి మరియు లేఖా టీంకి నా అభినందన. శ్రీకర అనే కంపెనీ మురళీమోహన్ గారి విశ్లేషణ పెట్టి కంపెనీ స్థాపించడం. చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 4 ఏళ్లలో ఒక 4 వీకెండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీస్లో విజయపదంలో ఈ ఆఫీస్లో ఓటింగ్ నుంచి రావడం జరిగింది. నాకున్న పరిచయంతో సార్ని నా ఆఫీస్ ఇన్వాల్వేషన్ కావాలని మేము నమ్మకాన్ని అందించి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలను, ఆయన యొక్క నిర్ణయాన్ని, ఆలోచనని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్స్ సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లు ఏర్పాటు చేసి ఇవ్వడం. ఏపీసీఆర్ ఎరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ఈ సంవత్సరం 30 ఎకరాలతో శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్ట్ని నవంబర్కి లాంచ్ చేయబోతుంది. ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్తున్నాం. కంచిచర్ల అమరావతికి ఈశాన్య వైపున్న ప్రాజెక్ట్ ఏపీసీఆర్ఏ అప్రూవల్ తోటి, రెరా అప్రూవల్ తోటి 100% క్లియర్గా ఉన్నాం. ప్రమోట్ చేసి డెవలప్ చేసి మేమే సొంతంగా ల్యాండ్ కొని ఓన్గా డెవలప్ చేసి ఓన్గానే మేము మార్కెటింగ్ చేస్తున్నాం. ఏ విధమైన కస్టమర్కి ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, డెవలప్మెంట్స్ విషయంలో ఏ విధమైన కాంప్రమైజ్ కాకుండా ఆధునిక డెవలప్మెంట్స్ 200 మెంబర్స్, నియర్లీ 200 మెంబర్స్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెడుతున్నాం. ఫ్యూచర్లో కూడా దీనికంటే మంచి ఇంటర్ఫేస్ వల్ల కస్టమర్ని గ్రీనరీ కానీ, కస్టమర్ సెక్యూరిటీ కానీ ప్రాధాన్యత ఇస్తూ ప్రమోట్ చేస్తాం. కాంపౌండ్ వాళ్ళు కస్టమర్ 30 ఇంచుకి కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. దాని మీద సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం. ప్రతి సైట్లో ఒక ఆఫీస్ పెట్టి వాచ్మెన్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు ప్రతి అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా సీసీ కెమెరా లైవ్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళ ప్లాట్లు వాళ్ళు ఎలా ఉన్నాయి, ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అందరికీ సీసీ కెమెరా పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళకి లైవ్ ఇచ్చాం. దాన్ని చాలా మాకు వీలైంది. దాంతో ఇంకా కస్టమర్ రావాలి. 5 years వరకు లేఅవుట్ని కంపెనీ సొంత ఖర్చులతో కస్టమర్స్ మేనేజ్ చేసి ఉచితంగా ఏ విధమైన ఎక్స్పెన్సెస్ కస్టమర్ లెవెల్ తీసుకోకుండా మేమే ఇస్తున్నాం. దీని మీద మాకు మంచి దాంతో డెవలప్మెంట్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ నేను ఫ్యాషన్గా డెవలప్ చేయాలని ఉద్దేశించి మురళీమోహన్ ఆలోచనగా తీసుకుని రియల్ ఎస్టేట్లో రావాలి. ఈ విషయంతోనే మా కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈజీ రిటర్న్స్, త్వరగా
వెళ్ళే ఏరియాలో పెట్టి ఇన్సెట్ చేసాము. అట్లాగే రోడ్ కనెక్టివిటీ, మంచి రోడ్ కనెక్టివిటీ, నివాస ప్రాంతాలు ఇమీడియట్లీ పట్టుకునే విధంగా ఉన్న ప్రదేశాల్లోనే మేము వెంచర్లు ప్రమోట్ చేయడం. అదేవిధంగా గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారమే అన్ని అనుమతులతో వెంచర్ ప్రమోట్ చేస్తాం. దీనికి మా మార్కెటింగ్ మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాం. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఈ రెండు ఉండి జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనే ప్రతి మార్కెటింగ్ సిబ్బంది, మార్కెటింగ్ మిత్రులు, అసోసియేట్స్ వెల్కమ్. సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నీ షూటింగ్స్ మా ఇంట్లో ఇప్పుడు మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేనంతా నమ్ముతున్నాను నాకు సార్ చెప్పే మాటలు కానీ మీరు ఇచ్చిన ఆ సీసీ కెమెరాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఇంత ట్రస్ట్ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు మా మమ్మీ అది ఎప్పుడైతే చెప్పారో ఆ గుణపాటు నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను ల్యాండ్స్ తీసుకోవడం అట్లా చేస్తున్నాను. వేరే మేము ల్యాండ్ తీసుకొని కూడా చాలా నష్టపోయాము అది ట్రస్ట్ లేక. ఇంత మనకి సీసీ కెమెరాలు ఇచ్చి మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలి. సో తప్పకుండా నేను చెప్పలేను, దీనికోసం చాలా ఇలాంటివి చాలా జరిగాయి. సో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్. సో అలాంటి డ్రీమ్ని మనం నెరవేర్చుకోవాలంటే అది ఒక మంచి ప్లేస్ అయి ఉండాలి. సో నేను ఈరోజు ఈ శ్రీకారాన్ని నమ్ముతున్నాను. తప్పకుండా నేను కూడా మీ దగ్గర ఒక ల్యాండ్ తీసుకొని ఒక ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్. ఈ ఇయర్లో మీరు ఇంకొక 2 మళ్ళీ స్టార్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో అందరూ దయచేసి గట్టిగా క్లాప్ చేసి ఈ యొక్క సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. సరే.